మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు చాలా లైన్ స్టూడియోకి వచ్చి మమ్మల్ని మళ్ళీ చూడడం సంతోషంగా ఉంది. సరే, మరి మే నెలకు సంబంధించి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనకు ప్రజలకు తెలియజేద్దాం. ముందుగా ఈ నెలలో వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు మంచి చెడులు ఏ విధంగా ఉన్నాయి, మరి ఈ నెల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందుగా మేషరాశి వారు. తప్పకుండా ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి శుభ ఆశీస్సులు. రాబోయే నెల ఏదైతే ఉందో మే నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాలు కావచ్చును, మరి ఈ యొక్క మే నెల విశేషాలు ఏమున్నాయి అని అనుకునేటువంటిది కావచ్చును. అదేవిధంగా మరి గడిచిన రోజులలో గోకర్ణ క్షేత్రంలో విశేషంగా పితృదోషాల వల్ల కొంత మనకు స్టూడియోకును అచ్చటకు దూరం పెరిగినటువంటి సందర్భం. సో తప్పకుండా ప్రేక్షకులకు ఈ యొక్క మే నెల రాశి ఫలాలను అద్భుతంగా అందజేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి మరి చూసుకున్నట్టయితే ఈ యొక్క మే నెలలో మనకు సూర్యుడు బుధుడు కంప్లీట్గా కూడా బుధాదిత్య యోగంతో వెళ్తూ ఉన్నారు. వారు బుధ ఆదిత్య యోగంతో ఇక్కడ మేషంలో సుమారుగా మనకు 1వ తారీఖు వచ్చేసరికల్లా మరి మేషంలోనే ఉండడం జరుగుతున్నది. ఈ యొక్క మేషం నుండి సుమారుగా మనకు 15 నుంచి 17వ తారీఖు మధ్య వరకు కూడా అత్యంత అద్భుతంగా కూడా వీరు ఒక 15 రోజులు వీరికి బుధాదిత్య యోగాన్ని ఇవ్వబోతున్నారు మేషరాశి వారికి. అటు పిమ్మట తులారాశిలోకి వెళ్ళేటువంటి క్రమంలో ఇది బాగానే ఉంటుంది. మరి ఇక్కడ శుక్ర భగవానుడు వీరికి ఈ యొక్క మే నెలలో విపరీతమైనటువంటి డబ్బును తెచ్చివ్వబోతున్నాడు. ఇది వాస్తవము. రావాల్సిన డబ్బు రావడం కానీ ఎక్కడైనా మనీ స్ట్రక్కేజెస్ ఉన్న రిలీజ్ అయ్యేటువంటి సందర్భాలలో శుక్ర భగవానుడు వీరికి సుమారుగా ఏప్రిల్ ఎండింగ్ మే స్టార్టింగ్లో వీరికి ఆ రిజల్ట్ ఇవ్వబోతున్నాడు. ఎవరికో ₹1,00,000 ఇచ్చాం, 1 year అయింది, వాడు ఇవ్వడం. 50,000 ఇచ్చాం, లేదా 5 లక్షలు ఇచ్చాం, 10 లక్షలు ఇచ్చాం, అవి మనకు వచ్చేటువంటి సందర్భాలు అయితే కనబడుతుంది. ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క మేషరాశి వారికి కొంతమేర దుర్మార్గులు ఎవరు మంచివారు ఎవరు అనేటువంటిది మీకు ఒక పరిస్థితి ఏర్పడే పరిస్థితి ఉన్నది. బంధుమిత్రులతో ఉన్నటువంటి విరోధాలు సద్దుమణిగేటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నవి. అదేవిధంగా సత్సాంగత్యము విందు వినోదాలు సర్వదా కొంత అనుకూలంగా ఉంది ఆఫ్టర్ 15th తర్వాత. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే మరి కుజ శని కలయిక ఉంది 12వ భావంలో. మే నెల మొదటి 1వ తారీఖు నుండి కొన్ని రోజులు, ఒక వారం 10 రోజులు ఉండబోతున్నవి కనుక మరి మనకు కొంత స్థాన చలనాలు, శరీరక శ్రమ, కొంత సుఖ సంతోషములు దూరమయ్యేటువంటి సందర్భాలు కూడా ఏర్పడే పరిస్థితులు ఉన్నవి. ఇక కుజ శని కలయిక మరి కొంత మేషరాశి వారికి అనారోగ్య సమస్యలు తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుంది. సుమారుగా మనకు మార్చి ఎండింగు, ఏప్రిల్ స్టార్టింగు, ఏప్రిల్ ఎండింగు, అదేవిధంగా ఈ యొక్క మే మొదటి ఒక 10 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితులు. అంటే ఈ సమయము నేను చెప్పినటువంటి దాంట్లో చెస్ట్ రిలేటెడ్ కానివ్వండి, హాస్పిటలైజ్డ్కు వెళ్ళడం కానివ్వండి, ఒక డాక్టర్ని కలవడము, లేదా సెకండ్ ఒపీనియన్ ఇంకో డాక్టర్ని కలవడము, ట్యాబ్లెట్స్ మింగడము, నేను ట్యాబ్లెట్లు మింగడం ఏమిటి అని అనుకునే విధంగా ఉండే దాఖలాలు వీరికైతే కనబడుతున్నవి మేషరాశి వారికి. అదేవిధంగా కొన్ని శుభకార్యాలకు అటెండ్ అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. మరి ఈ యొక్క మే నెలలో ఎవరైతే మేషరాశి వారు ఉన్నారో వీరికి మేషరాశి వారనే కాదు ఆల్మోస్ట్ అందరికీ చెప్పే విషయం ఏమిటంటే జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతున్నది మనకు 17వ తారీఖు నుండి. ఇది అధిక మాసంగా ఉంది. అంటే ఎప్పటికీ కూడా మనకు మాసాలు 12 మాసాలే, కానీ ఈ 2026లో 13 మాసాలు రావడం జరిగింది. అంటే సుమారుగా కూడా జ్యేష్ఠ మాసము ఇది రాకముందు అధిక జ్యేష్ఠ మాసంగా రాబోతున్నది. సో మరి అధిక జ్యేష్ఠ మాసంలో మనము
ఎంత సూర్య భగవానునికి కానీ, ఎంత ఈశ్వరుని యొక్క ఆరాధన కానీ, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దర్శనాలు కానివ్వండి, మనం ఎంత జపము కానివ్వండి, ఎంత అర్చనలు అభిషేకాలు చేసుకుంటామో హోమాలలో, ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసంలో చేసిన దానికి ఫలితము అధికంగా ఉంటుంది. సుమారుగా మామూలుగా చేస్తే మనకు వచ్చే ఫలితం కంటే ఇక్కడ అధిక జ్యేష్ఠ మాసంలో చేసేటువంటి పూజలు, హోమాలు, వ్రతాలు, దీక్షల వల్ల ఒక 100 రెట్ల అధిక ఫలితం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. మరి అదేవిధంగా మేషరాశి వారికి కాల సర్ప దోషము అనేటువంటిది వీరికి ఈ సుమారుగా మే నెలలో ఒక 18 రోజులు ఉండబోతున్నది. 18 రోజులు కాల సర్ప దోషము కంప్లీట్గా చంద్రుడు మే నెల వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? ఈ నెల వీళ్ళకి ఎదురయ్యే లాభ నష్టాలు, మంచి చెడ్లు ఏ విధంగా ఉంటుంది? ఆ ఓవరాల్గా ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, వృత్తి, వ్యాపారం అన్ని విభాగాల్లోనూ ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా. ముందుగా వృషభ రాశి వారికి అమ్మవారి శుభాకాంక్షలు. అయితే వృషభ రాశి వారికి సంబంధించినటువంటి విషయాలలో భాగంగా మరి మే నెలలో ఏ విధంగా ఉండబోతోంది అని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక విషయం ఏమిటి అంటే, ఏది ఏమైనప్పటికీ కూడా గ్రాచారము, గోచారం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మరి ఉదయ్ కిరణ్, అదేవిధంగా ఓదేలు, ఇట్లా వా, వి, ఉ, వెంకటేషు, వసంతు, వంశీ, అదేవిధంగా వెంకటలక్ష్మి, వసంత, ఇలాంటి పేర్లు కలిగినటువంటి వారందరూ కూడా మనము వృషభ రాశి కింద తీసుకునేటువంటి వారు. ఇట్టి వృషభ రాశి వారికి ఎవరైనా గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగ ప్రయత్నాలలో ఉండేటువంటి వారికి మొట్టమొదటి 15 రోజులు ఎంతో శుభంగా ఉంది. సుమారుగా ఈ మాసం మొత్తము కూడా చాలా అద్భుతంగానే ఉంటుంది. వృషభ రాశి వారు ఏంటి అంటే కొంచెము స్పీడ్గా ఉండాలి. కొంచెం లేజినెస్ అనేటువంటిది తక్కువ చేసి స్పీడ్గా ఉంటే బాగుంటుంది. అదేవిధంగా వృషభ రాశి వారికి 2018, 19, 20లో ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలు, ప్రదేశ మార్పులు, ఈ టైంలో ఏర్పడినటువంటి బాధ కలిగించే సందర్భాలు మరలా రాబోతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మైగ్రేన్ అంటే తలకు సంబంధించింది, నరాలకు సంబంధించింది, బీపీ సమస్యలు, హార్ట్ సంబంధిత సమస్యలు, ఇవి అటాక్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నవి వృషభ రాశి వారికి. మరి రాబోయే రోజులలో సమాజంలో గుర్తింపు ఆలస్యము, పేరు రావడానికి ఎక్కువ సమయం పట్టేటువంటి పరిస్థితులు ఉన్నవి. ఇతరులు సీరియస్గా లేకపోవడం కావచ్చును. అంటే మీపై దృష్టి తొందరగా, ఇప్పుడు మనకి ఏదైనా ఒక సిగ్నేచర్ పెడితే మనకు మంచి హోదా వచ్చేది ఉంటే ఆ సిగ్నేచర్ కాస్త లేట్ అవ్వడం కానీ ఇలాంటివి ఉండేటువంటి పరిస్థితులు ఉన్నవి. సో ఓవరాల్గా ఈ నెల మొత్తము కూడా సూర్యుని యొక్క ఆరాధన చాలా అవసరము వృషభ రాశి వారికి. ఇక్కడ ఏమిటి అంటే మనకు ఓం ఘృని సూర్యాయ నమః, ఓం ఘృని సూర్యాయ నమః ఈ మంత్రం తప్పకుండా పారాయణం చేసుకోవాలి. సూర్యుడికి తప్పకుండా నీళ్లను సమర్పించాలి, అర్ఘ్యం విడిచిపెట్టాలి. బెల్లం కలిపినటువంటి నీటితో సూర్య భగవానునికి అభిషేకం జరిపించాలి. ఎరుపు రంగు మందార పుష్పాలతో సూర్య భగవాను మీరు ప్రసన్నం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా గోధుమలు, ఎరుపు రంగు బట్టలు, అదేవిధంగా వీటిని తప్పకుండా కూడా పేదలకు ఎవరికైనా దానంగా ఇస్తూ ఉండడం ద్వారా సూర్యుని యొక్క మంచి ఫలితం మీకు ఉండడం ద్వారా ఈ నెల మొత్తము కూడా అత్యంత అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది వృషభ రాశి వారికి. మరి ఆల్రెడీ 2025 జూన్, జూలై, ఆగస్టు నుండే వ్యవస్థ బాగాలేదు. 2025 జూన్, జూలై, ఆగస్టు నుండే వృషభ రాశి వారికి వ్యవస్థ బాగాలేదు. మీపై పుకార్లు కావచ్చును, చెడుగా చిత్రీకరించేటువంటి పరిస్థితులు కావచ్చును, లేదా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, హాస్పిటల్ వెళ్ళి రావడం కావచ్చును. అదేవిధంగా ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో
వీరు పనిచేసే చోట వీరి కొలిక్స్తో వీరికి ఇబ్బందులు కావచ్చును. ఇలా ఎన్నెన్నో సమస్యలు, కొంత మీకు భూ సమస్యలు కానివ్వండి, ఇలా ఆల్మోస్ట్ చాలా సమస్యలు అనేటువంటిది ఎదుర్కొనేటువంటి వారు వృషభ రాశి వారు. ఏలినాటి శనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేటువంటిది ఇక మొదలు కాబోతున్నది. ఈ ఆగస్టు నుండి ఎవరిని నమ్మద్దు, ఆగస్టు నుండి ఎవ్వరిని కూడా నమ్మకూడదు. వృషభ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, మే మాసం విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఈ నెల మరి హైలైట్స్ ఏంటి? వీళ్ళకి జరగబోయే లాభ నష్టాలు మనుషులు ఏ విధంగా ఉన్నాయి? అన్ని విభాగాల్లోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి. తప్పకుండా మిథున రాశి ప్రేక్షకులకు అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిథున రాశి అనగానే మనకు కా, ఖీ, కు, కే, కో, కుమారు, ఇట్లా కుమరయ్య, కుమారి, ఇలాంటి పేర్లతో ఉండేటువంటి పరిస్థితులు. మిథున రాశి వారికి 2020 ఆగస్టు నుండి 2021, 22, 23 ఆగస్టు లోపు ఈ టైంలో కొన్ని ఇబ్బందులు కానీ, కొన్ని లైక్ ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కానీ ఎన్నో ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉన్నవి. యాక్చువల్లీ చూసుకుంటే 2024లో మిథున రాశి వారికి ఏమిటి అంటే, కొంతమేర గురువు కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలలో కుమారి ఆంటీ టిఫిన్ సెంటర్ కాస్త ఇబ్బందులకు గురైంది 24లోనే. 24 ఎండింగ్, 25 స్టార్టింగ్ అంతే. సో మిథున రాశి వారికి కూడా 2020, 21, 22, 23 ఆగస్టు లోపు ఇదే టైంలో ఆల్మోస్ట్ చాలా మటుకు డౌన్ఫాల్ అయ్యారు. ఆల్మోస్ట్ చాలా మటుకు టాప్ పొజిషన్కి వెళ్ళారు. ఎవరి వ్యక్తిగత జాతక రీత్యా శుక్రుడు మంచి స్థానంలో ఉన్నారో వారు మంచి పొజిషన్కి వెళితే, ఎవరైతే శుక్రుని అనుగ్రహం పొందలేక ఉన్నారో డౌన్ఫాల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇదే సమయంలో 20, 21, 22, 23 ఆల్సో. అదేవిధంగా మంచి వివాహ భాగస్వామి కూడా లభించే పరిస్థితి రాబోతున్నది ఈ మే నెలలో. ప్రేమతో నిండినటువంటి వివాహ జీవితము, భాగస్వామి వల్ల అదృష్టం పెరిగేటువంటి సందర్భాలు ఈ యొక్క మిథున రాశి వారికి. లవ్ మ్యారేజ్ ఛాన్స్ కూడా అధికంగా ఉంది. సంగీతము, డ్యాన్సు, యాక్టింగు, కళలు, డిజైన్ రిలేటెడ్, వీరికి టీచింగ్, కౌన్సిలింగ్, ఆధ్యాత్మిక ఆసక్తి కలిగినటువంటి సందర్భాలలో కళలు ప్లస్ జ్ఞాన కలయిక, వీళ్ళందరికీ ఈ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఒక రేంజ్కి వెళ్ళబోతారు. ఒక మంచి ఇల్లు కొనడం కానీ, అడ్వాన్స్ ఇవ్వడం కానివ్వండి, కారు కొనడం కానివ్వండి, అదేవిధంగా మంచి దుస్తువులు కానివ్వండి, స్టైల్గా ఉండాలనే ఆలోచన కానివ్వండి, అదేవిధంగా ఎటైనా ట్రావెల్ వెళ్ళేటువంటి సందర్భాలు కానివ్వండి, దేవుడిపై అధికంగా నమ్మకం పెరిగేటువంటి నెల ఈ యొక్క మే నెల. అదేవిధంగా పుణ్య కార్యక్రమాలు చేయడాలు, పుణ్యక్షేత్రాలు తిరగడాలు, గురువుల యొక్క ఆశీర్వాదాలు పొందడాలు, ఇవన్నీ కూడా మనకు శుభంగా గోచరిస్తుంది. అయితే ఎవరి వ్యక్తిగత జాతక రీత్యా శుక్రుడు నీచలో ఉంటే, గురువు నీచలో ఉంటే మాత్రము కొంత ఖర్చులు అధికంగా ఉండడము, ప్రేమ వ్యవహారాలలో గందరగోళంగా ఉండడము, ఆనందము కోసము ఎక్కువగా డబ్బు ఖర్చు చేయడాలు. గురుగారు, మే మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా ఎలా ఉండబోతుంది? ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యంగా కావచ్చు, ఇక ఇతర విషయాలకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో, కర్కాటక రాశి వారికి సంబంధించి ఈ మే నెలలో ఒక గొప్ప అవకాశాలు రాబోతున్నవి, ఇది సత్యము. అదేవిధంగా కర్కాటక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఒక పెద్ద డేంజర్ జోన్లోకి వెళ్ళబోతున్నారు. ఇది ఏమిటి అనేటువంటిది మనం చెప్దాం ముందు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే, వీరి తండ్రికి కానీ తల్లికి కానీ కొంత అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉన్నది. ఇక మరొక ఇంపార్టెంట్ మరియు ఎంతో ఇంట్రెస్ట్ కరమైనటువంటి విషయం ఏమిటి అంటే,
లవ్ రిలేటెడ్ బ్రేకప్స్ కానీ, లవ్ రిలేటెడ్ ఏమైనా ముందుకు వెళ్ళడాలు కానీ, కులాంతర వివాహాలు కానీ దీనికి సంబంధించినటువంటి ఆ ఇబ్బందులు అయితే ఎదుర్కోబోతున్నారు. ఇక పాయింట్లోకి వెళ్దాం. ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారో గడిచిన ఒక 3-4 సంవత్సరాలు ఎంతో బాధాకరం. 2022 ఆగస్టు, 2023 ఆగస్టు, 2024 ఆగస్టు, 2025 ఆల్సో ఆగస్టు లోపు కొంత ప్రదేశ మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, మనీ రిలేటెడ్ ఇబ్బందులు అయితే విపరీతంగా నమ్మి ఎవరికో డబ్బులు ఇవ్వడం కానీ, భూములపై ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోవడాలు కానివ్వండి, ఏదో కొంత మొత్తంలో లాభం వాటిల్లింది. ఏదో 2020, 21, 22 జనం మనకు సుమారుగా కూడా జూన్, జూలై వరకు కూడా పర్వాలేదు. 2019, 20, 21 ఒక యోగం నడిచింది, మీకు చాలా అద్భుతంగా ఉంది. సింహరాశి వాళ్ళకి విశేషంగా ఈ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, వీళ్ళకి ఎదురయ్యే మంచి చెడులు, లాభ నష్టాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మాసం? తప్పకుండా అబ్బా. సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చును. ఎందుకు అదృష్టవంతులు అంటే సింహరాశి వారికి లీడర్షిప్ అనేటువంటిది గత కొన్ని రోజుల నుంచి తగ్గుముఖంగా ఉంది. ఈ లీడర్షిప్ అనేటువంటిది కావచ్చును, బాధ్యతలు అనేటువంటివి కొంత పెరుగుదలతో ఉండబోతున్నాయి. వీరికి ఒక అధికారము వీరి చేతిలోకి వచ్చేటువంటి మాసం ఇది తప్పకుండా. ఎందుకంటే బుధ ఆదిత్య యోగము వీరికి ఏర్పడబోతున్నది ఈ మే నెలలో. మరి మే నెలలో సింహరాశి వారికి సంబంధించి అంటే గడిచిన సుమారుగా ఒక 10-12 నెలల నుండి కూడా ఎంతో ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు మాత్రము ఏర్పడినవి. నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణం కావచ్చును, లేదా పక్కనే ఉంటూ వెన్నుపోటు పడడం కానివ్వండి, లేదా ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగం లాస్ అయిపోవడం కానీ, భార్యాభర్తలలో గొడవలు ఏర్పడడం కానీ, ఈగో ఫీలింగ్తో వెళ్ళి కొంత భార్యాభర్తలకు కట్ ఆఫ్ ఏర్పడడం కానీ, కోర్టు రిలేటెడ్ దాకా వెళ్ళడం కావచ్చును. అదేవిధంగా మనకు ఈ యొక్క సింహరాశి వారు మహాబలేశ్వర్ ఆత్మలింగాన్ని దర్శించుకున్నా కూడా వీరి జీవితంలో ఒక గొప్ప అవకాశం చూస్తారు వీరు. ఇది బాగా గమనించుకోండి. సో ఎవరైతే ఉన్నారో సింహరాశి వారు, మరి మీ ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, లేదా వ్యక్తిగత జీవితం కానివ్వండి, లేదా మాకు వచ్చే భార్య ఏ విధంగా ఉంటుంది అని కానీ, ఏ దిక్కు నుంచి వస్తుందని కానీ, లేదా అల్లుడు ఏ విధంగా ఉంటాడని కానీ, లేదా ఏ విధమైనటువంటి వ్యసనాలు అలవాట్లు కావచ్చును, ఏ విధమైనటువంటి మైండ్ సెట్తో ఉంటుంది, అల్లుడి వారి యొక్క అమ్మ ఏ విధంగా ఉండబోతున్నది మన మా కూతురుతో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అనేటువంటి ఎవ్వరు ఎక్కడ చెప్పని విధంగా మనము చెప్పేటువంటి మన దగ్గరే ఉండేటువంటి సబ్జెక్ట్ అది. విన్నరా? ఇప్పుడు నిన్న 2021లో జన్మించినటువంటి ఒక పాప జాతకాన్ని తీసుకొని వాళ్ళ నాన్నగారిది, వాళ్ళ అమ్మగారిది, అమ్మ వాళ్ళ అమ్మది, నాన్న వాళ్ళ నాన్నది, నాన్న వాళ్ళ అమ్మది, అమ్మ వాళ్ళ అమ్మ, ఇట్లా ఇద్దరు తాతలది, అమ్మమ్మ నానమ్మలది జాతకం చెప్పేసరికి అతను షాక్ అయిపోయాడు. నిజంగానే మా అత్తమ్మకు 2023, 24లో దగ్గర 50 దాన్ని ఏమంటారు మన సిలైన్ బాటిల్స్ ఎక్కినవి చెప్పా. ఈ టైంలో ఇట్లా జరిగింది, ఈ టైంలో ఇదైంది, ఈ టైంలో మీ నాన్నకి ఇట్లా, అరే నిజంగానే మోకాల ఆపరేషన్ అయింది గురుగారు. మామూలు షాక్. ఇదేంది మీకెట్లా తెలుసు అంటాడు. మరి అదే విషయం, అది పరిస్థితి, అది జరిగింది, అది జరుగుతుంది, ఇది రేపు జరగబోయేది ఇది. మరి ఈ టైంలో మీరు ఈ టైం దాకా జాగ్రత్తగా ఉండండి, ఇంతే. ఈ టైం వరకు జాగ్రత్తగా ఉండండి చెప్పడమే అదృష్టం, తెలుసుకోవడం అదృష్టం. మీకు నన్ను కలిస్తే మీకు అద్భుతాలు సృష్టిస్తాను నేను చెప్పట్లేదు. నేను మీకు ఒక ధైర్యాన్ని ఇస్తా, మీకు ఒక భరోసాని ఇస్తా. ఓకే, మీరు ఉన్నటువంటి పరిస్థితి ఇది ఇక్కడి నుండి ఇక్కడి వరకు రోడ్ లేదు, సో మీరు జాగ్రత్తగా వెళ్ళాలి. రోడ్ లేదు అంటే గుంతలు గుంతలుగా ఉంది, ఇట్లా ఉంది, ఇబ్బందులుగా ఉంది, అప్ అండ్ డౌన్స్ ఉన్నవి. ఇక్కడ నుండి ఈ 10 మీటర్స్ కానీ 100 మీటర్స్ కానీ దాటితే సీసీ రోడ్ ఉంది, దాని తర్వాత కొంత మనకు హైవే వస్తుంది. సో ఇట్లా నేను మీకు ఇప్పటిదాకా అన్ని చెప్పి, మరి ఈ టైంలో ఇట్లా కొంచెం చిన్న చిన్న రెమెడీస్ ఇవి చేసుకోండి, ఈ వైపుగా కూర్చోవాలి. ఉదాహరణకు
డబ్బు పరమైనటువంటి ఇబ్బందులకు నేను ఇప్పటి వరకు ఎక్కడ ఎవ్వరు చెప్పని అద్భుతమైన రెమెడీ చెప్తున్నాను, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇంట్లో పశ్చిమ దిశగా కూర్చొని దీపారాధన చేసి కనుక వారు ప్రతిరోజు ఏమైనా జపం కానీ ఏమైనా చదువుకున్న ఎడల మనల్ని కలిస్తే వారు జన్మజాతక రీత్యా ఏదైనా మంత్రంగానే ఏమైనా చెప్తాం, వారు కనుక జపం చేస్తే ధనపరమైనటువంటి ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ఇంట్లో పశ్చిమం వైపుగా కూర్చొని చేస్తే. అదేవిధంగా మనకు ఆగ్నేయం దిశగా కూర్చొని చేసిన ఎడల శత్రునాశనం ఉంటుంది, శత్రునాశనం. సో ఇట్లాంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అదే విధంగా ఇంట్లో తెలియకుండా మనకు కొంత వాయువ్యం కావచ్చును, ఆగ్నేయం కావచ్చును, ఇవి రెండు కూడా చాలా డేంజర్ జోన్. ఇప్పుడు ఈశాన్యము, నైరుతి ఇవి పెద్దగా ఇబ్బందులు ఉన్నా కూడా ఏం ఇబ్బందులు ఏం కావు, కానీ సెన్సిటివ్ ఏరియాస్ ఇవి. ఈ యొక్క వాయువ్యమును ఈ ఆగ్నేయంలో ఏమాత్రం డిస్టర్బెన్సెస్, బ్లాకేజెస్ ఉన్నా కూడా ఇంట్లో భార్యకు హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, థైరాయిడ్ రిలేటెడ్ కానివ్వండి, మైగ్రేన్ కానివ్వండి, ఇలాంటివి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అధికంగా కూడా. ఇలా చాలా ఉంటాయి. ఇంకా అంటే ఇక సందర్భం వచ్చిందని చెప్తున్నా కానీ. సో అలా వ్యక్తిగత జాతకంలో వన్స్ నన్ను కలవకముందు అందుకే చెప్తున్నాను ఎస్ఎస్ రాజమౌళి బ్రాండ్ అని, కనుక తప్పకుండా అద్భుతంగా ఉంటుంది. గురుగారు, మే నెల విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎటువంటి అదృష్టం రాబోతుంది? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇక వృత్తిపరంగా, ఆరోగ్యపరంగా, ధనపరంగా ఓవరాల్గా ఎలా ఉండబోతుంది ఈ నెల వేళకి? తప్పకుండా అమ్మా. కన్యా రాశి వారు అనగానే బుధుడు అధిపతి దీనికి. ఈ యొక్క కన్యా రాశిలో శుక్రుడు నీచ పొందుతాడు. మరి కన్యా రాశి వారు కొంతమేర జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఒక అత్యంత అద్భుతమైనటువంటి యోగం ఏర్పడబోతూ ఉన్నది. తెలియని బాధ అనేటువంటిది కూడా మీకు ఉండబోతుంది నెల. కన్యా రాశి వారికి ఈ యొక్క మే నెలలో కాలసర్ప దోషం ఏర్పడబోతుంది. మరి దీనివల్ల ప్లస్సులు ఎవరికి, మైనస్లు ఎవరికి, ఇట్టి విషయాలకై లేదా కొంతమేర కన్యా రాశి వారికి సంబంధించి వ్యక్తిగత జాతకము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆ వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ, అంతర్దశలు ఇంపార్టెంట్. చాలామంది అడుగుతూ ఉన్నారు, చాలా సంతోషం. ఇప్పుడిప్పుడు మీకు అర్థమవుతున్నది నా బాధ ఏమిటి అనేటువంటిది, నేను ఏమిటి, నా సబ్జెక్ట్ ఏమిటి అనేటువంటిది ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. చాలామంది కూడా గురువుగారు నేను ఏ దశలో ఉన్నాను, నాకు ఏ దశ అంతర్దశలు నడుస్తూ ఉన్నవి, నేను ఈ టైంలో ఏం పరిహారం చేసుకోవాలని వారు అడిగితే నాకు చాలా సంతోషం ఇస్తుంది. నేను టెస్టింగ్ అడుగుతున్నా, దశలు అంటే ఏమిటి మీకేం తెలుసు అంట. మీరు చెప్తున్నారు కదా ఈ మధ్యలో మీరు ఏ దశలో ఉన్నారు, ఆ దశ తెలుసుకోండి, దశలు చెక్ చేసుకోండి అంటున్నారు కదా, మరి నా దశలు ఒకసారి చెక్ చేస్తారేమో అన్నట్టుగా అని వాళ్ళు అడిగితే సంతోషం అనిపిస్తుంది నాకు. గురు దశలో ఉన్నారు, అలా గురువులో రాహువు, ఈ రాహువు ఏ స్థానంలో ఉంది, మనకు ఎలాంటి ఫలితం వస్తుంది, మరి ఈ సమయంలో ఏం రెమెడీ చేయాలి. రాహువుకు అధిపతి ఎవరు? దుర్గా అమ్మవారు. మరి రాహువు కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించాలి. అలాంటి రాహువు మరి ఎక్కడ ఉన్నది? అగ్నితత్వ రాశులలో ఉందా, జలతత్వ రాశులలో ఉందా, భూతత్వ రాశులలో ఉందా, వాయుతత్వ రాశులలో ఉందా? ఈ యొక్క రాహు ఎక్కడ ఉంటే దీనికి మంచి స్థానం. ఆ విషయాలను తెలుసుకొని మీరు చేసి ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోయారా? రాహు అంటేనే మోసకారకుడు. శనైశ్వరుడు రాహు. బ్లాక్ అంటే చీకటి రూమ్లో క్యాబిన్ నుండి మనం లోపలికి వెళ్ళిన తరుణంలో వాళ్ళ డోర్స్ మొత్తం క్లోజ్ చేసేస్తారు. అక్కడ ఒక్కటే మనిషి నడిచేటువంటి ప్లేస్ ఉంటుంది. ఇటు ఒకరు అంతే. ఆ తరుణంలో బస్సు ఏమైనా అయినా మనం దానిలో నుంచి బయటికి రాని పరిస్థితి. ఒకవేళ ఏమైనా జరగరాంది జరిగినా, బస్సు కింద పడినా సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే అట్లా ఉంటుంది. ఒక సింగిల్ బర్త్లో ఒక మనిషి పడుకొని వెళితే ఏ విధంగా తన జీవితం అనేటువంటిది అర్థమవుతుందో ప్రయాణం చేసి చూడండి. నేను చెప్పేటప్పుడు ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి ఆలోచనలు అనేటువంటివి అసలు వర్ణనాతీతం. అంటే వాని జీవితం ఎట్లా ఉంటుంది. ఇందులో మేషరాశి వాళ్ళు అంబడేయాలి. మేషరాశి, సింహరాశి, మకర రాశి వాళ్ళని ఉండలేరు. వీళ్ళకి ఏంటంటే ఎక్కువ స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ అధికంగా కావాలి, బయట గాలి కావాలి,
ఒకటే రూమ్లో చీకటి చెరసాలలో ఉండడం ఇష్టం ఉండదు. కనుక ఎప్పుడైనా రాహువు అనేటువంటిది మేషంలో ఉండదు. సరైన దానికి ఆ, సరైనటువంటి ప్లేస్ కాదు. సింహరాశిలో కూడా సరైన ప్లేస్ కాదు. మకర రాశి కూడా సరైన ప్లేస్ కాదు. వాస్తవానికి కుంభం ఈజ్ పర్వాలేదు. అంటే నేనేమిటి అంటే రాహు అంటే మాయ మనకు, శనేశ్వరుడు అంటే ఒక చీకటి. సో ఈ పీరియడ్స్ వచ్చినప్పుడు వీళ్ళకు ఈ జాతకానికి సంబంధించి ఏదో మాయలోకి గుంజుకొని పోతుంది. ఆల్రెడీ 2022 ఆగస్టు 23 ఆగస్టు 24 ఆగస్టు 25 ఆగస్టు నుండి ఈ గడిచిన 3-3.5 సంవత్సరాలలో విపరీతమైనటువంటి మాయలో ఉండడము, ఆరోగ్య సమస్యలలో ఉండడము, విపరీతమైనటువంటి బిజినెస్ కావడము, నలుగురికి పరిచయం అవడాలు. ఈ నలుగురికి పరిచయం అయింది కాస్త మనము ఇప్పుడు రాబోయే రోజులలో భార్యాభర్తలలో కొంత గొడవలు కానీ, ఆప్యాయత లోపించడాలు కానివ్వండి, అనుమానాలు రావడం కానివ్వండి, ఏమైనా టెస్టులు చేయించుకుందాము అనే టెస్టులు చేయించుకొని రాపో అని భార్యను భర్త అనడమో, భర్తను భార్య అనడమో, ఇలాంటివి. ఇక నువ్వు నాతోటి ఉండకు, నేను చనిపోయినా అనుకో అనేటువంటి మాటలు మాట్లాడాలి. కానీ కొన్ని కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉంటాయి. అలాంటి ఆలోచనలు, అలాంటి థాట్స్ ఈ భార్యాభర్తలలో రన్ అవుతున్నవి గడిచిన 2-3 సంవత్సరాల నుండి. మరి రాబోయే రోజులలో అంటే కాలసర్ప దోషం ఏర్పడబోతున్నది. చాలా జాగ్రత్తగా ఉండండి. కంప్లీట్ చంద్రుడు మే 10వ తారీఖు మకరంలోకి ఎంటర్ అయ్యాడు అంటే మకరం నుండి మళ్ళీ ఇటు కన్య ముందుకు వచ్చేసరికి సుమారుగా ఒక 17-18 రోజుల టైం పడుతుంది. మరి ఈ సమయంలో కోర్టు రిలేటెడ్ కానివ్వండి, పోలీస్ స్టేషన్ రిలేటెడ్ కానివ్వండి, మ్యారిటికల్ లైఫ్ కానివ్వండి, భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, అన్యోన్యతలు లోపించడం కావచ్చును, 1-2 అని కాదు, చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అది చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. మే 10వ తారీఖు నుండి 27వ తారీఖు వరకు. మరి మే నెలలోనే మనకు చక్కగా కూడా 17వ తారీఖు నుండి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతున్నది. మరి నిజ జ్యేష్ఠ మాసానికి అధిక జ్యేష్ఠ మాసానికి తేడా ఏమిటి ఇక్కడ అడుగుతున్నారు. అధిక జ్యేష్ఠ మాసం వస్తే మరి పితృతర్పణాలు కానీ పితృదేవతలను స్మరించుకోకుండా వదిలేయాలా? తప్పకుండా చేసుకోవాలి, ఇంకా పుణ్యం వస్తుంది. ప్రతి నెల పెట్టేటువంటి మాసికాలు తప్పకుండా పెట్టుకోవడమే. ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో మనం మరణించినట్టయితే నిజ జ్యేష్ఠ మాసంలో వారికి చేసుకోవాలి, గుర్తుంచుకోండి. ఇంకా ఏమైనా పూజలు కానీ, సత్యనారాయణ వ్రతాలు కానివ్వండి, ఈ యొక్క అధిక జ్యేష్ఠ మాసంలో హోమాలు కానివ్వండి, తీర్థయాత్రలకు వెళ్ళడం కానివ్వండి, తిరుపతికి చక్కగా తిరుమల నుండి కాలినడకన పైకి వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి చేసుకుంటే ఒక్కసారి చేస్తే 100 రెట్ల ఫలితం వస్తుంది మనకు. అది గమనించుకోండి. మే నెల విశేషంగా మనకు తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? వీళ్ళకి అదృష్టం ఎక్కువగా ఉంటుందా, దురదృష్టం ఎక్కువగా వెంటాడుతుంది అంటారా? మరి ఎలాంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశి వారు అనగానే వాస్తవానికి కూడా కొంత చట్టం, న్యాయం, ధర్మంగా ఉండేటువంటి వ్యక్తులు వీరు. మరి తులారాశి వారికి ఈ నెలలో ఒక ఇంచుమించు 4-5 విషయాలు అద్భుతంగా ఉన్నవి. ఆ అద్భుతమైనటువంటి విషయాలను చర్చించేటువంటి తరుణంలో నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అనే విధంగా వాదించేటువంటి తత్వం అదొకటే వీరి వద్ద ఉండేటువంటిది మైనస్. ఏదైనా విషయం తెలియకుంటే తెలుసుకొని మరీ వాదన చేస్తుంటారు, లేదా ఇక అది వారికి తెలిస్తే మాత్రం ఆగరు, మామూలుగా ఉండదు. వీరితో మనం మాట్లాడలేం. మీరు వెళ్ళే దారి కరెక్ట్ అని చెప్పాలి అంతే. అటు దారి లేకున్నా మీరు వెళ్ళేదారి కరెక్ట్ అని చెప్పాలి అంతే. వారికి ఏమైనా చెప్పినా కూడా వినేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు. మరి ఇలాంటి తులారాశి వారికి ధనపరమైనటువంటి, డబ్బుపరమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే మొత్తం ధనపరమైనటువంటి ఇబ్బందుల నుండి దూరం పొందాలి అని అనుకున్నా, ఈ మనీ బ్లాకేజెస్ ఎప్పుడు మరి వీరికి, ఎందుకంటే చాలామంది ఆన్లైన్లో డబ్బులు పెట్టి పోగొట్టుకున్నారు 2025లో. ఇది అది అని ఏం చెప్పలేను, కానీ చాలామంది కూడా డబ్బులు
అందులో ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తులారాశి వారు మరి మే నెలకు రావడం జరిగింది 2026. మరి 2026 మే నెలలో మీకు కొన్ని విషయాలు బాగున్నాయని చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటిది ఈ యొక్క మే నెలలో వివాహ ప్రయత్నాలు చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. తులారాశి వారికి మరొక మాట, ఇక్కడ మే నెలలో మనకు 17వ తారీఖు నుండి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతున్నది. అదేవిధంగా మే 10వ తారీఖు నుండి 28వ తారీఖు లోపు కాలసర్ప దోషం ఏర్పడబోతున్నది. అదేవిధంగా భద్రకాళి ఏకాదశి చాలా అత్యంత పవర్ఫుల్ కలిగినటువంటి ఏకాదశి ఈ యొక్క మే నెలలో రాబోతూ ఉన్నది. కనుక మరి భద్రకాళి ఏకాదశి రోజు తప్పకుండా అమ్మను సేవించండి. మీ అమ్మగారికి ఏమైనా గిఫ్ట్ కొనియండి. నిమ్మకాయ దీపం పెట్టండి అమ్మవారి ముందు. ఎక్కడైనా దుర్గా అమ్మవారి టెంపుల్ ఉన్నా దర్శించుకోండి. ఎరుపు రంగు పుష్పాలను సమర్పించండి అమ్మవారికి. అదేవిధంగా మిర్చి నిమ్మకాయను కలిపి ఒక మూటలాగా కట్టి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి ముందు కానీ కట్టడం ద్వారా అద్భుతమైనటువంటి రాజయోగం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. నల్ల కుక్కకు ఆహారం పెట్టాలి భద్రకాళి ఏకాదశి రోజు నాడు. అదేవిధంగా పేదవారికి కొంత అన్నదానం చేసినా కూడా మంచి ఫలితం కనబడుతుందని చెప్పడం జరుగుతున్నది. గురుగారు, మే నెల విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఏ విషయాలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి? మరి ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు? మే నెలలో మరి కొంతమేర ఈ యొక్క వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకునేటువంటి సందర్భాలలో 2021 నుండి ఆగస్టు 2022, 23, 24 ఏదో 2024లో కొంచెం పర్వాలేదనే పరిస్థితి ఉన్నా 2025 కూడా బ్యాడ్ ఈవెంట్స్. మరి ఈ యొక్క 2026 అన్నా ఓకేనా అంటే వాస్తవానికి 2026లో కూడా పెద్ద అనుకున్నంత మాత్రం అయితే లేదు ఖచ్చితంగా. మరి ఇట్టి మే నెలలో ఏమిటి అంటే మనకు అసలు సంబంధం లేని విషయాలు మనకు తారసపడడం కానీ, అనవసరమైనటువంటి ఫోన్స్ రావడం కానివ్వండి, కొంతమేర మనకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకు అనారోగ్య సమస్యలు రానివ్వచ్చును. మనీ రిలేటెడ్ ఇబ్బందులు అయితే బీభత్సంగా ఉండే పరిస్థితి ఉంది. మరి మే నెలలో కొంత అంటే గత ఈ యొక్క మార్చి ఏప్రిల్లో ఉన్నంత ఇబ్బందులు అయితే మే నెలలో అయితే ఉండవు ఖచ్చితంగా కూడా. ఇది మాత్రం గన్ షాట్. ఏప్రిల్ మన ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మరి మే నెలలో వృశ్చిక రాశి వారికి ఇంకొక విశేషం ఏమిటి అంటే మనకి ఇది నిజ జ్యేష్ఠ మాసము కూడా అధిక జ్యేష్ఠ మాసము ప్రారంభం కాబోతున్నది 17వ తారీఖు నుండి. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి మరొక సువర్ణ అవకాశం ఏమిటి అంటే వీరికి కొంత అప్పు పుట్టేటువంటి పరిస్థితి ఉంది. గొడవలు సద్దుమణిగే పరిస్థితులు ఉన్నాయి. ఏమైనా గొడవలు జరుగుతున్నాయి, మనీ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నాయి, భూ సంబంధిత రిజిస్ట్రేషన్స్ కావచ్చును, ఏమైనా ఇలాంటివి కొన్ని ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఇక్కడ వృశ్చిక రాశి వారు ఉన్నారో కన్సీవ్ అయినటువంటి వారు స్త్రీమూర్తులు జాగ్రత్తగా ఉండండి. కుజ శని కలయిక పంచమ భావంలో ఉన్నది. మరి ఈ సమయంలో మీ పిల్లలకు కొంత వాహన ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్త. ఏవో ఒక రకంగా ప్రమాదాలు. అదేవిధంగా కొంత నమ్మక ద్రోహాలు జరిగేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నవి. దీనికి తోడు కొంతమేర పాపకార్యాలు చేయాలి అనేటువంటి ఆసక్తి, సంతానానికి సంబంధించిన ఇబ్బందులు, శత్రు సమస్యలు, వడ దెబ్బలు తాకడం కానీ, వడగాలులకు ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానివ్వండి, ఎండ దెబ్బ తాకడం కానివ్వండి, కొంత అనారోగ్య సమస్యలు అయితే తప్పటం లేదు. మరి ఆఫ్టర్ 17, 18వ తారీఖు తర్వాత కొంత ధన ధాన్య ప్రాప్తి, ఇష్టకార్య సిద్ధి, అలంకార ప్రాప్తి కనబడుతున్నది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మే నెలలో. మే నెల ధనుసు రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? వీళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే ఈ నెల వేళ కలిసి వస్తుంది అంటారు? ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది అంటారు?
తప్పకుండా ధనస్సు రాశి వారికి సంబంధించి ధనస్సు రాశి వారికి మనం గత కొన్ని నెలల నుండి చెప్తూ ఉన్నాం. సుమారుగా 2025 మార్చి, ఏప్రిల్, జూన్, జూలై ఈ ప్రాంతం నుండి నెగిటివ్ ఇంపాక్ట్లో విపరీతంగా ఉన్నటువంటి వారు ఈ యొక్క ధనస్సు రాశి వారు. మరి ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి ఈ యొక్క మే నెలలో కొన్ని మంచి విషయాలు ఉన్నవి, కొన్ని బాధ కలిగించే విషయాలు ఉన్నవి. ఇందులో ముఖ్యంగా నేను ముందు వీరికి డబ్బు సంబంధించింది కావచ్చును, కొంతమేర అనారోగ్య సమస్యలు కావచ్చును, కొంతమేర మ్యారిటికల్ వివాహం ఎప్పుడవుతుంది, ఏ దిశలో నుంచి సంబంధం వస్తుంది, ఎలాంటి అబ్బాయి ఎలాంటి అమ్మాయి మీకు రాబోతున్నారు అనేటువంటి విషయాలను చూసుకుందాం. మరి చూసుకోబోయే ముందు ముఖ్యంగా మనము ఈ యొక్క మే నెలలో కొన్ని విషయాలను తెలుసుకుందాం. అధిక జ్యేష్ఠ మాసం రావడం జరిగింది, ఒక మాసం అధికం రావడం జరిగింది. దీనివల్ల నెల పెట్టుకునేటువంటి మాసికాలు కానీ అనిపిస్తుంది డౌట్, అరే ప్రతి నెలలో ఇదే డేట్కు ఇదే మంత్లో రావాలి కదా మా నాన్నగారిది సంవత్సరికం, ఈసారి 15 రోజులు సుమారుగా 20-25 రోజులు తిథులు మొత్తం మారబోతున్నవి కంప్లీట్గా. ఈ అధిక జ్యేష్ఠ మాసం రావడం ద్వారా కొన్ని మీరు అనుకున్న దానికంటే లేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటవి, బాగా ఆలోచించుకోండి. అధిక జ్యేష్ఠ మాసంలో విశేషంగా ఎవరైతే పూజలు పునస్కారాలు చేసుకుంటారో, ఎందుకంటే మీకు అవసరం, అర్ధాష్టమ శనిలో ఉన్నారు కనుక గురుబలం కూడా చాలా తక్కువ అయ్యింది కనుక ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా చెస్ట్ రిలేటెడ్ పెయిన్ కావచ్చును, చెస్ట్లో నీరు చేరడం కావచ్చును, అదేవిధంగా కొంత మ్యారిటికల్ లైఫ్లో ఇబ్బంది కలిగించే సందర్భాలు కావచ్చును. సో అదేవిధంగా మరి మనకి ఇక్కడ కాలసర్ప దోషం కూడా ఏర్పడబోతున్నది మే నెలలో. సుమారుగా మే 10వ తారీఖు నుండి 28, 29 ఒక 18-19 రోజులు కాలసర్ప దోషం ఏర్పడబోతున్నది. ఇక్కడ మీకు 9వ భావంలో కేతు ఉండబోతున్నాడు. మరి మీకు 3వ భావంలో రాహు ఉండేటువంటి తరుణంలో కొంత సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఖరాబ్ అయ్యేటువంటి పరిస్థితి కావచ్చును, లేదా ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి తల్లి గారికి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు ఉండొచ్చును. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా నడిచేటువంటి దశ అంతర్దశలలో ఏమైనా మనకు యోగాన్ని తెచ్చిపెట్టేటువంటి దశలు ఉన్నాయనుకుందాం. ఉదాహరణకు కుజుడు చంద్రుడు కలిసి ఉన్నాడు పంచమ భావంలో, చంద్రమంగళ యోగం ఇది. ఈ యోగం వచ్చినప్పుడు అసలు విపరీతమైనటువంటి డబ్బు కనబడుతుంది. బుధుడు సూర్యుడు బుధాదిత్య యోగం ఏ భావంలో ఉన్నాడు, మరి మీరు ఏ భావం వైపుగా ఉంటే బాగుంటుంది. గురువు చంద్రుడు గజకే ఇట్లాంటి యోగాలు ఇంకా చాలా ఉంటాయి. సూర్యుడు శుక్రుడు కలిసినా కూడా యోగమే. మరి ఎవరి జాతకరీత్యా యోగాలు ఉంటాయి మరి ఇలాంటివి. దీని ద్వారా మరి మీరు పప్పులో కాలేస్తున్నారు. అసలు ఏమిటి తెలుసుకోకుండా మీరు ఓన్లీ కేవలం ఈ యొక్క గోచార ఫలితాలే చూసుకుంటున్నారు. గోచార ఫలితాలు మోదీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఇంకా చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి అందరూ వస్తారు ఇందులో. మీరు నేరే కాదు, అన్ని రాజకీయాలు వస్తాయి. తెలంగాణ రాజకీయవేత్తలు వస్తారు, ఆంధ్ర రాజకీయవేత్తలు వస్తారు, అందరూ వస్తారు. వ్యక్తిగత జాతకము అనేటువంటిది అల్టిమేట్. గతంలో చెప్పాం 2024లో ఆర్ అక్షరానికి బాలేదు, చాలామంది ఓడిపోయారు. రోజా గారు కావచ్చును, ఇలా చాలామంది ఎన్నో ఉన్నారు. ఇప్పటికీ తెలుసుకుంటే ఇంకా ఉన్నది, ఎఫెక్ట్ చాలా ఉంది. ముందు ఆగస్టు ఈ దసరా వరకు ఎన్ని ఇబ్బందులు పడతారు అంటే అది ఇక మనం చెప్పలేం. ఆర్ అక్షరం వారు కానివ్వండి, ప్రాక్షరం వారు కానివ్వండి, కొంత బలం చాలా తక్కువ ఉంది. మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏమిటి అనేది అన్ని రకాలుగా మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి వాస్తవానికి కూడా. గురుగారు, మే నెల విశేషంగా మకర రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం ఈ నెల రాబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? తప్పకుండా అబ్బా, మే నెల మనకు ఈ యొక్క శ్రీ పరాభావనామ సంవత్సరం మొదలై మనకిది 2వ మాసము. అంటే సుమారుగా ఒక నెల పూర్తి అయి 2వ నెల 2వ మాసంలోకి నడుస్తున్నటువంటిది మనకిది. ఇందులో ఈ మే నెలలో ఒక 2-3 అత్యంత శుభాలు జరగబోతూ ఉన్నవి. అదేవిధంగా కొన్ని అద్భుతమైనటువంటి పరిస్థితులు కూడా రాబోతూ ఉన్నవి ఈ యొక్క మకర రాశి వారికి. ఏదేమైనా మకర రాశి వారంటే
చాలా లీడర్షిప్, అదేవిధంగా కొంత బిజినెస్ మైండ్ సెట్, ఏదైనా వర్క్ మొదలు పెట్టారు అంటే అది అయ్యేదాకా వదలకుండా ఉండేటువంటి మైండ్ సెట్, సహాయ గుణం, కృతజ్ఞతా భావం అధికంగా ఉండేటువంటి రాశులు ఏవైనా ఉన్నాయి అంటే అందులో మకర రాశి వారికి ఒక 100 రూపాయల పని మనం చేసామంటే ఆ 100 రూపాయల పని తిరిగి మళ్ళీ వారు మనకు చేసే అటువంటి పరిస్థితే ఉంటుంది తప్ప మరొకటి ఉండదు. మరి అలాంటి మకర రాశి వారికి మరి గడుస్తున్నటువంటి కాలము చాలా గడ్డు కాలంగా ఉంది. గడిచిన సుమారుగా ఒక 8-9 నెలలు ఏది కూడా అంతంత మాత్రంగా లేదు. వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు కానివ్వండి, ఉద్యోగంలో కొంత నెగిటివ్ ఇంపాక్ట్ కావచ్చును, లేదా కొంతమేర మనకు దగ్గర దాకా ఏవైనా వివాహం వచ్చి మిస్ అయిపోవడాలు కావచ్చును. ఇలాంటివి చాలా మట్టుకు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉన్నవి. ఈ జూన్లో గురు మార్పుకు ముందు నుండే మనకు ఈ యొక్క మకర రాశి వారికి మంచి యోగాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. సో మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ గడిచినటువంటి సందర్భాలు, వివాహ ప్రయత్నాలు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, గృహ ప్రయత్నాలు కానివ్వండి, ఇవన్నీ కూడా అనుకూలంగా ఉండబోయేటువంటి నెల మే నెల. ఎందుకంటే గడిచిన సందర్భాలు బాగా లేవు. మనకు జూన్లో గురువు మార్పు ఉన్నది. కొంతమేర సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు కావచ్చును. అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా మనకు గోచారంలో గురువు లగ్నాతు, ద్వితీయాతు, అదేవిధంగా పంచమ భావము, సప్తమ భావము, ఏకాదశ భావాలలో విశేషమైనటువంటి యోగాన్ని తెచ్చిపెడతాడు. మే నెల కుంభరాశి వాళ్ళకి విశేషంగా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? విద్యాపరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా, వ్యాపార పరంగా ఎలాంటి ఒడిదొడుగులు ఉండబోతున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నెలంతా కూడా వీళ్ళు? కుంభరాశి అనగానే నిండుకుండా తొనకదు అనేటువంటి విధంగా చెప్పబడుతుంది ఈ యొక్క రాశి. కానీ కుంభరాశికి సంబంధించినటువంటి వారికి కనుక రాహు నీచలో ఉన్న, సూర్యుడు వారికి కొంత ఉండకూడని స్థానాలలో ఉన్నా కూడా విపరీతమైనటువంటి కోపం ఉంటుంది. అదేవిధంగా కొంతమేర ఎవరిని గౌరవించడం ఇష్టం ఉండదు వీరికి. కుంభరాశి అనగానే వాస్తవానికి కూడా గత 2018-19 నుండి కూడా ఈ రోజు వరకు అంతంత మాత్రంగానే ఉంది వీరి వ్యవస్థ. ఏదో అద్భుతంగా ఉంది, సూపర్గా ఉంది అనేటువంటి పరిస్థితి మాత్రం లేదు. మరి అదేవిధంగా కుంభరాశికి సంబంధించినటువంటి పురుషులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, ఎవరైనా కూడా కొంత వీరికి ఆల్రెడీ 1-2 బ్రేకప్స్ జరిగిపోయి ఉండాలి. వివాహానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఒక యుద్ధమే, ఒక వివాహం వీరికి జరగాలి అంటే అసలు యుద్ధ ప్రమాణం రాగా అనిపిస్తుంది. ఏదో ఇంట్లో మంచిగా ఉండకపోవడం కానివ్వండి, లేదా యాక్సిడెంట్ అయి కావడం, ఇక వారం అయితే వివాహానంగా అమ్మాయికి ఏమైనా యాక్సిడెంట్ అవ్వడమో, లేదా అబ్బాయికి ఏమైనా యాక్సిడెంట్స్ అవ్వడాలో, ఇలాంటివి కొన్ని ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కుంభరాశికి సంబంధించినటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా వారి తండ్రి గారికి కొంత అనారోగ్య సమస్యలు అయితే ఉండే పరిస్థితులు అయితే ఉన్నవి కుంభరాశికి సంబంధించి. సో కుంభరాశి వారు ఏమిటి అంటే కొంత చెప్పుడు మాటలు వినడం కానీ, ఎదుటి వారి గురించి చెడుగా చెప్పడం ద్వారా కానీ వీరు ఈ నెలలో చెడవుతున్నారు. కొంత అగౌరవము, కొంత భయంగా ఈ నెల మీకు ముందుకు వెళ్ళబోతూ ఉన్నది. ఈ యొక్క కుంభరాశి వారికి వ్యాపారస్తులకైతే ఏమిటి, ఉద్యోగస్తులకైతే ఏమిటి, కొంత చదువుకునేటువంటి వారికి ఎవ్వరికైనా కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి మాత్రము కనబడుతుంది. అసలు ఎలాంటి అతిశయోక్తి లేదు, కనబడదు అనేటువంటి దాంట్లో. కనుక తప్పకుండా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో వీరికి ముందే రెమెడీ ఇస్తున్న లక్ష్మీ నరసింహస్వామి కరావలంబ స్తోత్రం కావచ్చును, లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు, లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయాన్ని వీరు సందర్శించడం వల్ల కొంతమేర జరగబోయే చెడు నుండి కొంత వీరికి ఏమైనా మంచి జరిగేటువంటి ఛాన్సెస్ ఉంది. వివాహ ప్రయత్నాలకు ఇది సరైన సమయం కాదు. ఇలాంటి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు అని అనుకుంటే మాత్రము
వీరి వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంత అనారోగ్యానికి సంబంధించినటువంటి బాధలు వీరికి ఉండే అటువంటి పరిస్థితి ఉన్నది. గత 5-6 నెలల నుండి కూడా ఏం పని చేద్దామన్నా కూడా సరైనటువంటి వాతావరణం లేకుండా కనబడుతూ ఉన్నది. అదేవిధంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో కొంత స్థాన చలనమో, ప్రదేశ మార్పో, ఇల్లు చేంజో, రూమ్ చేంజో చేసి ఎంతో బాధపడుతున్నారు. అరే అక్కడే ఉంటే అయిపోవు, ఎందుకు నేను ఈ రూమ్ చేంజ్ చేయడం జరిగింది అనేటువంటి విధంగా కొంతమేర అందుకు ఒక యుద్ధ ప్రభావంగా పరిణామంగా వీరి యొక్క పరిస్థితి ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క కుంభరాశి వారు. కొంతమేర వీరికి కూడా ఇంట్లో గృహోపకరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకనూ కుంభరాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క తల్లికి సంబంధించి కొంత అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొంత అన్న తమ్ముళ్ళల్లో తమ్మునితో కానీ అన్నతో కానీ కొంత గొడవలు జరిగేటువంటి ఛాన్సెస్ కనబడుతూ ఉన్నవి. అదేవిధంగా మాట అనేటువంటిది చాలా పదిలము. మాట మూలకంగా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడేటువంటి ఛాన్సెస్ ఉన్నది ఈ యొక్క కుంభరాశి వారికి. కనుక కుంభరాశి వారు తగు జాగ్రత్తలు తీసుకుంటూ చాలా ఓపికగా ఉండడం ద్వారా మాత్రమే మంచి ఫలితాలు కనబడుతున్నవి. మే నెలలో మీనరాశి వాళ్ళకి ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల విశేషం కలిసి వస్తుందంటారు? తప్పకుండా మే నెల చాలా ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. ఇప్పటికే వశమైతలేదు మనకు. 41, 42 ఏసీలు బంద్ చేస్తలేవు, కార్ల ఏసీలు కూడా వస్తలేవు. కంప్లీట్ మొత్తం రెడ్ అలర్ట్ ఇస్తారో మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరెంజ్ అలర్ట్ ఇస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాబోయే రోజులలో ప్రభుత్వాలకు సంబంధించి కూడా అసలు వాస్తవానికి మార్కెట్లో ఎంత టైట్ అయిపోయిందంటే అసలు దీని మీద ఒక వీడియో వేయాలి మనం. ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ మీనరాశి కంప్లీట్గా 12వ రాశి మీనరాశి. చాలా మట్టుకు ఎదుటివారి మనసులో ఏదైతే ఉన్నదో రాబట్టుకునే ప్రయత్నం కానీ తెలుసుకునే ప్రయత్నం కానీ చేస్తూ ఉంటారు మీనరాశి వారు. మనం వారికి లొంగి ఉండడం కానీ లేదా మనం వారికి అది చాలా రేర్. మరి ఇలాంటి మీనరాశి వారికి 2022 ఆగస్టు నుండి 2023 ఆగస్టు 24, 25 అంతా కూడా బాగా లేదు. మరి 2026 మన మే నెల నుండి అన్నా బాగుంటుందంటే ఎస్ బాగుంటుంది. ఆల్రెడీ ఏప్రిల్ నుంచే బాగుంది. మిమ్మల్ని కొట్టి వెళ్ళిపోయినటువంటి వారే మళ్ళీ తిరిగి రావడం, అసలు నీకు పెళ్ళి అవుతుందా అని ముఖానికి అన్నటువంటి వ్యక్తులకే మంచి అందమైన అమ్మాయి దొరకడం, లేదా బాయ్ ఫ్రెండ్ దొరకడం, ఆడవారికి అయితే, మగవారికి అయితే గర్ల్ ఫ్రెండ్ దొరకడం, చెప్పలేముగా ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నవి. మరి ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో కొంతమేర ఎక్కడనైతే వ్యాపారం పెట్టి నష్టపోయారో మళ్ళీ అక్కడి నుండే మీకు పునర్వైభవం లభించే పరిస్థితి ఉన్నది. ఎవరినైతే నమ్మి మీరు డబ్బులు ఇచ్చారో వారెవరైతే మీకు మోసం చేశారో మళ్ళీ మీకు ఫోన్ చేసి మాట్లాడి అట్లాగా అది ఇట్లా అని చెప్పి మాట్లాడి ఎంతో కొంత డబ్బులు మీకు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. లేదా మనం బిజినెస్ చేద్దాం రండి అని చెప్పేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉన్నది. ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో సంతాన యోగము ఈ యొక్క మీనరాశి వారికి రాబోతున్నది. 2024లో వృషభ రాశి వారికి వచ్చింది సంతాన యోగం. తప్పకుండా వృషభ రాశి వారు వావి ఊవే అక్షరాలతో ఉండేటువంటి వారు కానివ్వండి, వృషభ రాశి వారు కానివ్వండి, వీరికి వివాహ యోగము సంతాన యోగము 2024లో అద్భుతంగా ఉంది. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు మీనరాశి వారికి వివాహ యోగము ఉన్నది, సంతాన యోగము ఉన్నది. అబ్రాడ్ వెళ్ళాలి అనుకున్నా కూడా చాలా అత్యంత అద్భుతమైనటువంటి యోగం కనబడుతూ ఉన్నది.